హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది కదా! ఎల్ఐసి. సో, ఇందులో వీళ్ళు ఏంటంటే సూపర్వైజర్స్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయితే చేశారు. సో, ఈ సూపర్వైజర్ జాబ్స్ ఏంటంటే కేవలం ఇంటరు లేదా 10+2 12థ్ కంప్లీట్ అయిన వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికైతే అప్లై అయినా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉండే జాబ్ చేసుకోవచ్చండి. సో, ఇది అధికారికంగా వీళ్ళే ప్రకటన అయితే ఇచ్చారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో, చివరి వరకైతే చూడండి. నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో, సరిగ్గా మీరు చూసి చదివి అప్లై అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరూ లింక్స్ కామెంట్ చేయమంటున్నారు. సో, ప్రతి ఒక్కరికి అవ్వదు కదా! నేను వీడియో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను. సో, ప్రతి వీడియో కింద చెక్ చేయండి. ప్రతి వీడియోలో కూడా ఇస్తాను. బాగా నీట్‌గా అన్ని లింక్స్ కూడా చూడండి. చూసి అప్పుడు కామెంట్ చేయండి. సో, అదే అండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్టు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా. మన ఛానల్‌లో వచ్చేటివన్నీ జెన్యూన్ జాబ్ అప్డేట్సే అండి. ఫేక్ అయితే ఇవ్వము. ఎందుకంటే ఒక జెన్యూన్ ప్లాట్‌ఫామ్ మనం జెన్యూన్‌గా ఇస్తేనే అది మంచిగా ఉంటుందని జెన్యూన్‌గానే ఇస్తాము మన ఛానల్‌లో. అదొకటి ట్రస్ట్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆన్‌లైన్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో, అది. అయితే ఇక్కడైతే మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు కంపెనీ నేము ప్రొవైడ్ చేశారు. ఏంటి? ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని అయితే ప్రొవైడ్ చేశారు. సో, మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచే డైరెక్ట్గా ఇదైతే వచ్చింది. అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్ టైప్ అని కూడా ఇచ్చారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. అండ్ ఫంక్షన్స్ ఏరియా అనేది ఇచ్చారు. అసలు మన వర్క్ ఏం చేయాలనేది ఫస్ట్ ఇచ్చారు. ఫైనాన్సు, ఇన్సూరెన్సు అండ్ అకౌంటింగ్ సర్వీస్ అని అయితే ఇచ్చారు. అండ్ జాబ్ టైటిల్ సూపర్వైజర్స్ జాబ్స్ ఇవి. సో, ఈ సూపర్వైజర్ జాబ్స్ అనేది ఇందులో వర్క్ మనకి ఫైనాన్స్లో ఉంటుంది, ఇన్సూరెన్స్లో ఉంటుంది అండ్ అకౌంట్ సర్వీస్లో వీటన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ డిపార్ట్మెంట్లన్నిటిలో కూడా మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి సూపర్వైజర్ జాబ్స్. అండ్ అలాగే మనకి ఏంటంటే ఇక్కడ సెక్టార్ ఇచ్చారు. ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ అయితే ఇచ్చారు. అండ్ ఫంక్షన్స్ రోలు ఇన్సూరెన్స్ ఏజెంట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, మార్కెట్ రీసెర్చ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అట్ ద కస్టమర్స్ అయితే ఇచ్చారు. సో, మనకి ఎల్ఐసి గురించి కంప్లీట్ అంటే మనకి కంప్లీట్గా కూడా మనకి ఒకరికి చెప్తూ ఉండాలి. అండ్ ఆల్సో ఎల్ఐసిలో యూజ్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా అకౌంట్స్ గురించి కానీ, ఫైనాన్స్ గురించి కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఇందులో ఉండే పాలసీస్ గురించి కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి మంచిగా దీని గురించి అయితే మనకు వర్క్ అనేది వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో, మనం ట్రైనింగ్ తీసుకుని ఆఫ్టర్ జాబ్ అనేది చెయ్యొచ్చు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఉండే మనకి నచ్చిన టైంలో మనమైతే చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఎట్లా అప్లై చేయాలి కూడా చెప్తాను చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ 12థ్ పాస్ అని ఇచ్చారు. సో, ఇంటర్ ఎవరైతే పాస్ అవుతారో ప్రతి ఒక్కరు కూడాను దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో, 10+2 లేదా ఇంకేదైనా డిప్లొమా కానీ ఎవరు అంటే మీకు ఉండే అంటే మినిమం ఏంటంటే 12థ్ పాస్ అని ఇచ్చారు. సో, 12థ్ పాస్ అని ప్రతి ఒక్కరు కూడా దీనికి డిప్లొమా వాళ్ళు కానీ, ఐటీఐ వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. సో, మినిమం రిక్వైర్మెంట్ అయితే ఇవైతే ఇచ్చారు. సో, మీరైతే అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే టోటల్ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇచ్చి 50 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో, ఈ 50 వేకెన్సీ చాలా మంచిదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి అయితే చేసుకోవచ్చు. సో, లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ జెంట్స్కి కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు వీళ్ళు.
సో అడిషనల్గా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జాబ్ లొకేషన్ వచ్చేసరికి న్యూఢిల్లీ అయితే ఇచ్చారు. లొకేషన్ అక్కడ న్యూఢిల్లీ కానీ మనం ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. సో అది అండ్ మనకి ఇక్కడ న్యూషర్ ఆఫ్ జాబ్ ఇచ్చారు, ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఫుల్ టైం అండి, లైఫ్ లాంగ్ కూడా మనం చేసుకోవచ్చు ఫుల్ టైమ్గా. సో పార్ట్ టైం అలా అంతా ఏం కాదు, ఫుల్ టైం కానీ లైఫ్ టైం కూడా మనం చేసుకోవచ్చు. అండ్ జెండర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా సరే దీనికి ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రిఫర్డ్ అంటే నో ఇచ్చారు. సో కొంతమంది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి లేదు, నార్మల్గా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. సో అది అండ్ ఇక్కడ కీ స్కిల్ అయితే ఇచ్చారు, సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఇచ్చారు. సో దానిపైన కొంచెం మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే బెటరు, కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలా అంతా ఇస్తారు మెయిన్ కీ స్కిల్ మీద. సో అది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ పైన మొత్తం టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 50 వేకెన్సీస్కి మీరు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి జాబ్స్ అండి, మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు. సో ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు మనకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే ఎట్లా జాబ్ చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉంటుంది, సో ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టరు. సో కాబట్టి చాలా మంచి అవకాశము, అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి అప్లై ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది, ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను చూడండి. సో మనం ఏంటంటే ఆ పేజీని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చరికి ఏంటంటే లాగిన్ అని ఇచ్చారు, యూజర్ నేము పాస్వర్డ్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ న్యూ యూజర్స్ సైన్ అప్ అని ఉంది కదా, సో సైన్ అప్ చేశాక మీరు ఒక యూజర్ నేము అండ్ ఆల్సో మంచిగా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఆఫ్టర్ మీరు ఏంటంటే లాగిన్ అయితే అవ్వచ్చు ఈజీగా ఇందులోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఇన్లో ఫుల్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయండి. అండ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది అస్సలు మర్చిపోకండి, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే ఇక్కడ క్యాప్చా ఇచ్చారు చూడండి, ఈ క్యాప్చన్ అనేది మీరు మంచిగా ఫిల్ చేయాలి, అదొకటి. తర్వాత మీరు ఏంటంటే ఇందులో రిజిస్ట్రేషన్ హెల్ప్ వీడియోస్. సో మనకి ఇక్కడ వీళ్ళు అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే దానిపైన, అంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అనేది రావచ్చు. సో ఆ వీడియోస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు, అన్నీ కూడాను ఇవన్నీ ఇచ్చారు చూడు, జాబ్ ఫేర్ హెల్ప్, జాబ్ షేకర్ రిజిస్ట్రేషను, ఎన్సిస్ హెల్ప్ సపోర్టు అండ్ సర్చ్ అండ్ అప్లై ఫర్ జాబు, సో అప్డేటెడ్. సో ఇవన్నీ కూడా అంటే ఎలాగ అప్లై చేసుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఎంప్లాయర్ రిజిస్ట్రేషను. సో అది ఒకసారి అయితే చూడండి, ఎందుకంటే ఎలా అప్లై చేయాలి తెలియనప్పుడు వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు, అప్లై ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఇందులో మీకు ఫస్ట్ వన్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మీకు కొన్ని వీడియోస్ అనేది వస్తుంది, ఆ వీడియోలో వీళ్ళు చెప్పిన విధంగా మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకుంటే ఈజీ అనేది అయిపోతుంది. ఆఫ్టర్ మీరు ఏంటంటే సెలెక్ట్ అయితే మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ జాబ్ అనేది ఇస్తారు. సో ఇది అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.